మళ్ళీ వెళ్ళారు, మీరు ఎందుకు రాశారు అని వచ్చిండు అనమాట. అర్థమైందా? అంటే నేను ఇక్కడ యాక్టింగ్ చేయడం కానీ మీరు అందులో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని అఫీషియల్. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ముందుగా చెప్పేది ఏంటంటే, అసలు ఎవరైతే రీతు ఫ్యాన్స్, ప్రియా ఫ్యాన్స్, శ్రీజ ఫ్యాన్స్ ఉంటారో ఈ వీడియో మీరు చూస్తే పర్ఫెక్ట్గా హట్ అవుతారు. సో మీరు స్కిప్ చేయడమే బెటర్ అన్నమాట ఈ వీడియో, ఓకేనా? అండ్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఒక టాపిక్ అనేది నేను మిస్ చేశాను అనమాట. సో ఆ టాపిక్ గురించి నేను చెప్తున్నాను. సంజన గారు క్యాప్టెన్ అయ్యారు కదా. సో సంజన గారు క్యాప్టెన్ అయినప్పుడు తనకి చాక్లెట్స్ కానీ థమ్స్అప్ ఇవన్నీ వస్తాయి కదా. సో తను ఏం చేసిందంటే, తను తాగలేక ఉంటారో వాళ్ళకి ఇద్దామనేసి తను అనుకుందనమాట. తను అనుకోవడం తప్పలేదు. తను ఏమనుకుందంటే, ఫస్ట్ ఒక టాస్క్ ఇద్దాము, ఒక టాస్క్ ఇస్తే, సారీ టాస్క్ కాదు, ఏదైనా ఒక స్కిట్ ఇచ్చి స్కిట్ పర్ఫామ్ చేసేస్తే వాళ్ళకి ఇద్దాము అనేసి ఆమె అనుకుందనమాట. సో లాస్ట్కి ఇమ్ము ఇంకా మర్యాద మనిషి ఏమన్నారంటే, సో టాస్క్ ఎందుకు, నార్మల్గా ఇప్పుడు ఇట్లా క్యాప్టెన్సీలో థమ్స్అప్ అనేసి ఏదైనా ఒక టైటిల్ పెట్టేసి అందరికి ఇవ్వచ్చు కదా, అందరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పి ఇవ్వచ్చు కదా అనేసరికి అన్నారు. సో అక్కడ అందరు వచ్చారు, అందరు బాగా తీసుకున్నారు. ఇంకా రాము కానీ భరణి గారు పక్కన నుండి భరణి గారి చేతులతో తను ఇద్దాం అనుకుందన్నమాట. ఎందుకంటే డెమోన్ ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో అక్కడ ఏమైందంటే, యాక్చువల్గా మన సంజన గారు అయితే చెప్పాను కదా, సంజన గారు ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు తను ఏమైంది, లాస్ట్కి వచ్చేసరికి మన మనీష్ గారు, నాట్ లాస్ట్ కాదు, నార్మల్గా మనీష్ గారికి ఇస్తుంది అనమాట. మనీష్ గారికి ఇచ్చి ఏమందంటే, తను ఇక్కడ చూడండి, మనీష్ గారికి తను థమ్స్అప్ ఇచ్చింది. థమ్స్అప్ ఇచ్చి ఏమన్నదంటే, బౌన్స్ బ్యాక్ అయ్యారు మీరు చాలాసార్లు, అండ్ హార్మోనీని రిటర్న్ మాకు ఇచ్చేశారు, మాతో ఇప్పుడు మంచిగా కలిసి మంచిగా ఉంటున్నారు, అందుకే నేను మీకు ఈ అవార్డు ఇస్తున్నాను అనేసి సంజన గారు అన్నారనమాట. తను అనడంలో అసలు తప్పే లేదు. బౌన్స్ బ్యాక్ అంటే హట్ అయ్యి ఇట్లున్నారు. సో ఇప్పుడు మాతో మీరు మంచిగానే మాట్లాడుతున్నారు, మాతో బాగానే ఉన్నారు ఇప్పుడు మీరు, సో అందుకనేసి హార్మోని మాకు రిటర్న్ వచ్చింది, మేము మంచిగా నవ్వుకుంటూ ఇప్పుడు ఉంటున్నాము, కాబట్టి నేను ఇది మీకు ఇస్తున్నాను అనడంతోనే ఈ హరీష్ రావు ఏం చేసిండంటే, నిజంగా ఈయన తిక్క మనిషో మంచి మనిషో అయితే నాకు అసలు అర్థమే అయితే లేదు. ఎందుకంటే చూడండి ఏమన్నాడంటే, హరీష్ గారు చాలా బాగుంది, మీకే ఈ రిటర్న్ ఇచ్చేస్తున్నా ఈ గిఫ్ట్, ఎందుకంటే తీసుకోండి థ్యాంక్స్ అనేసి అన్నాడు. థ్యాంక్ యూ నాకు ఇచ్చినందుకు, కానీ మీరే తీసేసుకోండి ఇది, ఎందుకంటే హార్మోని పాడైంది మీ వల్ల, నైస్ యాక్టింగ్, చాలా బాగా యాక్టింగ్ చేశారు మీరు, ఓకే థ్యాంక్స్ గుడ్ అనేసి ఆ థమ్స్అప్ పాపం సంజన గారికి ఇచ్చే వేరు. ఇక మన సంజన గారి మొహం మొత్తం లిటరల్గా నల్లగా అయిపోయింది. అప్పటికి నల్లగా అయిపోయి ఏమైంది, నేనైతే ఇప్పుడు ఏం గొడవ పెట్టుకోలేను అనేసి సంజన గారు అన్నారు అనమాట. అది అక్కడితో అయిపోయిందా. అయిపోయిన తర్వాతకి ఇంకా సంజన గారు అదే రోజు ఇమ్ము ఈరోజు ట్యూస్డేనా థర్స్డేనా లేకపోతే వెనస్డేనా అనేసి ఇలా అన్నారనమాట. సో వాళ్ళకి డేస్ ఎలా తెలుస్తున్నాయి అనేసి నాకు క్వశ్చన్ మార్క్. డేస్, ఆ డేస్ పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ ఏంటంటే, మన దాంట్లో ఇక్కడ రంగు పడిద్ది అనేసి ఒకటి ఉందన్నమాట. రంగు పడిద్ది అనేది నైట్ టాస్క్ ఇచ్చారు. సో అది లైవ్ చూసేసి చెప్తున్నాను అనమాట. రంగు పడిద్ది లాస్ట్లో రీతు చెత్త అంటే చెత్త వరస్ట్ సంచాలక్ ఈ వీక్లో చెప్పొచ్చు. అర్థమైందా? చెత్త వరస్ట్ సంచాలక్ అన్నమాట రీతు. ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ దెబ్బతోని టాప్ 5లో పక్కా వెళ్ళిపోతారండి బర్నీ గారు, పక్కా అంటే పక్కా వెళ్ళిపోతారు. ఎందుకంటే తన నిజస్వరూపం అనేది బయటపడ్డది. ఎవరిది? రీతుది. అదేలా అంటే నేను చెప్తాను వినండి. సో పవన్ ఇంకా డెమోన్ నార్మల్గా ఉన్నారు, తనుజ వెళ్ళింది. సో క్యాప్టెన్సీ టాస్క్లో ఇలా ఉంటే నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తావు, రీతుక నాక అంటే ఇద్దరు, పవన్ అండ్ డెమోన్ ఇద్దరు రీతుక అనేసి అని అన్నారు. సో అక్కడ తనుజ గారు కొంచెం సెన్సిటివ్ కదా, పాపం తను ఫీల్ అయిపోయారు. నెక్స్ట్ ఇమ్ము దగ్గరికి వెళ్ళారనమాట. ఇమ్ము దగ్గరికి వెళ్ళగానే, రే ఇమ్ము నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తావురా ఇట్లా రీతుక నాక అనేసి అనేది, ఎవరైతే టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేసిరో ముందు నుంచి ఆ టాస్కులు చూసి నేను ఇస్తాను అనేసి ఇమ్ము అన్నారు. సో ఇక ఎందుకురా ఇక తన పేరు చెప్పేసి రీతు పేరు చెప్పేసి నా పేరు చెప్పవు కదా అనేసి తను కొంచెం ఫీల్ అయిందనమాట. ఫీల్ అవ్వడం పక్కకు పెట్టేస్తే ఏంటంటే, ఇక్కడ ఫీల్ అవ్వడం పక్కకు పెట్టేస్తే ఏమైందంటే, మొన్న రీసెంట్గా ఇమ్ముని బర్నీ గారు గట్టిగా పట్టుకొని ఉన్నారు చూసారా ఒక టాస్క్లో. ఆ టాస్క్లో ఓనర్స్కే సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే తను ఓనర్ కాబట్టి ఓనర్స్కి మాత్రమే సపోర్ట్ ఇచ్చారనమాట ఇమ్ము మన బర్నీ గారు. సో ఇక్కడ ఏమైందంటే, ఫోన్ కాల్ది ఒక టాస్క్ ఉండే మనకి, అదే స్నేహం ఇంకా సంథింగ్ నమ్మకము ట్రస్ట్ గురించి ఉండే కదా. సో దాంట్లో అన్నమాట అక్కడ ఏమైందంటే, బర్నీ గారిని చాలా అంటే చాలా నిందలేశారని, చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టినన్నమాట. తనకి పర్సనల్గా తనని అటాక్ చేస్తున్నారు.
లైక్ ఏ టాస్క్లోకి వెళ్ళినా కానీ తనని తీసేయడం కానీ లేకపోతే ఇలాంటివి అన్నమాట. అది పక్కకు పెట్టేస్తే అక్కడ ఆల్రెడీ చెప్పాడు తను, నాన్న మీరు కొట్టారా నాన్న, రింగ్ చేశారా అనేసి తనుజ గారు అన్నారు. అన్నాక లేదమ్మా మేము చేయలేదు అనేసి తను చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ గుచ్చి చూస్తున్నారు కదా, మన ఎట్లయితే కూర్చుతారో అట్లా గుచ్చి చూస్తున్నారు వీళ్ళు. చూస్తున్నప్పుడు తను ఇప్పుడు ఆబ్వియస్లీ తను ఆడే గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను మన ఎవరికి సెలబ్రిటీస్కే నేను సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇమ్ముడు అక్కడ పట్టుకొని అంత ఘోరంగా ఉండడు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ గేమ్ ఆడాడు. అది పక్కకు పెట్టేస్తే ఈ క్యాప్టెన్సీ దాంట్లో ఇప్పుడు వచ్చిన సెకండ్ క్యాప్టెన్సీ దాంట్లోనో ఎవరెవరిని, మన మర్యాద మనీష్ని, ఇంకా ఇమ్ము, ఇంకా ఎవరు డెమాన్ పవన్, ఇంకా భరణి గారు, వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యారన్నమాట. దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాతకి వరస్ట్ సంచాల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాము. ఇక్కడ ఏమైందంటే గేమ్ రూల్స్ ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పిండు. ఏమని చెప్పిండు చెప్పండి? రంగు పడుద్దిలో ఎవరి షర్ట్కి అయితే ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. అంటే లైక్ ఫస్ట్ దాంట్లో నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ సెకండ్ ఎవరో అలా. కానీ మనం ఇట్లా రౌండ్స్ అనేది నేమ్స్ చెప్పలేదు. మీరు ఒకసారి పక్కా మీరు దాంట్లో చూడండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఎవరెవరు ఇమ్ము, మనీష్, ఇంకా భరణి వీళ్ళు అటాక్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళు అటాక్ చేసుకోగానే డెమోను తనకి తాను డిఫెన్స్ చేసుకుంటున్నాడు. అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కొట్టడం, ఇట్లా డిఫెన్స్ చేసుకొని అది ఒక చిప్ ఇచ్చారు కదా వాళ్ళకి, చిప్ రెడ్ కలర్లో పెట్టి ఒక ప్లేట్. ఆ ప్లేట్ తన్నీరు ఎవరు, సో తన్నగానే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్లో అది లేదు, తన్నాలి అదేం లేదు. అది ఏడ పెడితే మీరు ఆడిపోయి రుద్దిపించుకోవాలి అంతే. అదొకటి. ఇక్కడ ఏమైందంటే బర్నీ గారు ఈమె కొత్త రూల్స్ పెట్టిందిరా బాబు. అసలు ఈమెకి ఏందో ఈ రీతు, ప్రియా, ఇంకా శ్రీజ వీళ్ళ బుర్రలో పెండుందో మట్టుందో నాకైతే మొత్తమే అర్థమవుతలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఊగా ఎందుకంటే అని వాడుతున్నా కొంచెం ఇరిటేట్. ఇప్పుడు నేను చెప్పేదాన్నే మీకు ఇరిటేషన్ రావచ్చు. నేను 24/7 నేను లైవ్ చూస్తున్నాను, నాకెంత ఇరిటేషన్ రావాలి. నిజంగా నా తలకాయ బద్దలు కొట్టుకోవాలనిపించింది. ఈ మెత్త విసుక్కుంటూ కూర్చున్నా. మస్తు లిటరల్గా ఎంత కోపం వచ్చింది కదా తెలుసా గైస్. నిజంగా బర్నీ గారిని అనవసరంగా తీసేశారు. ఆల్రెడీ మన సార్ ఏం చేశారు, బిగ్ బాస్ని కూడా తలకాయ మీకు 4 గుద్దాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ పెట్టిండు రూల్స్. తను బజర్ ఒకసారి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ బజర్ కూడా ఉంటుందని పెట్టారు. దీంట్లో ఇంకా ఈ మాతల్లో ఏం చేసిందంటే రీతమ్మ ఏం చేసిందంటే నేను స్టాప్ అనగానే మీరు ఆపేసేయాలి అనేసి అన్నది. సో బర్నీ గారు రాశారు ఓకే, కానీ లాస్ట్ స్టాప్ అనేసరికి బర్నీ గారు ఇలా మెల్లిగా వచ్చేసరికి పవన్ వచ్చిండు అనమాట. అర్థమైందా? అంటే నేను ఇది యాక్టింగ్ చేయడం మీరు సో ఇట్లా వచ్చిందనమాట. అంటే బర్నీ గారు మీరు రాశారు, నేను స్టాప్ అన్నాక మీరు స్టాప్ చేయలేదు, సో మీరు ఇందులో నుంచి వెళ్ళిపోతున్నారు అనేసి ఆ క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తనని తీసేసింది అనమాట. తీయగానే ఇక్కడే బర్నీ గారు ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయారు. లిటరల్గా టాప్ 5కి వెళ్ళిపోతారు తను. ఎందుకంటే ఇప్పుడు తన గేమ్ని తను అసలు చూపించుకోలేకపోతున్నాడు. తను ఎందుకు అందరూ ఆయననే అటాక్ చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థమవుతలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే పవన్ మీదకి ఎవరైతే ఫిజికల్గా వెళ్తారో అప్పుడు మాత్రమే తను స్టాప్ అని అరవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ బర్నీ గారు స్టాప్ అన్నాను కదా, మీరు ఎందుకు మళ్ళీ వెళ్ళారు, మీరు ఎందుకు రాశారు అని సైలెంట్గా నిల్చొని ఉన్నారండి. ఉండగానే మన ప్రియా శ్రీజ వచ్చేసి వీళ్ళ నిజస్వరూపాలు బయటపడుతున్నాయి చూడండి. అసలు కామనర్స్ సెలబ్రిటీస్ అనుకుంటా ఇట్లా అరుస్తూనే ఉన్నారు. ఫేవరెటిజం చూపిస్తున్నారు. ఈ కీవర్డ్స్ ఇవన్నీ వీళ్ళన్నీ ముందే ఇంటి దగ్గర అసలు నిజంగా ఇంటి దగ్గర రాసుకొని వచ్చినట్టున్నారు. మనం పోగానే ఇది ఊక్ ఆఫ్ అవుతుంది కెమెరా, పోగానే సింపతి వాడాలి, పోగానే కామనర్ సెలబ్రిటీస్ వాడాలి, పోగానే ఇంకేంటి ఫేకులు, స్నేకులు, ఇంకా గ్రూప్ గేమ్స్ ఇవన్నీ మనం వాడి మనమే కెమెరా మొత్తం ఇట్లా చూపించుకోవాలి. కానీ వాళ్ళు గేమ్స్ బాగా ఆడుతున్నారు, కెమెరాకి చూపించుకుంటారు. కాకపోతే ఏంటి వాళ్ళ బిహేవియర్స్ బయటపడుతున్నాయి. సో దట్ వాళ్ళు ఎక్కువ పోతలేరు అనమాట జనాల హృదయంలోకి. మన హృదయాలలోకి వాళ్ళు రాలేకపోతున్నారు. మన హృదయాలలోకి ఎవరు వస్తున్నారు, సెలబ్రిటీస్ అనే వాళ్ళు వస్తున్నారు అనమాట. సో బర్నీ గారిని కూడా పర్సనల్గా చాలా అటాక్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీరు లిటరల్గా చూడండి, ఆ గ్రూప్లో గుండబ్బాయి చాలా చాలా మొండబ్బాయి అన్నట్టు మన ఎవరు హరీష్ గారు, హరీష్, మనీష్,
ప్రియా అండ్ శ్రీజ, డెమాన్ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 6 మెంబర్స్లోకి పర్మనెంట్ ఓనర్గా మన భరణి గారు వెళ్ళిపోయారనమాట. భరణి గారు వెళ్ళిపోయాక తనని ఎవరైనా మనిషిలాగా ఎవరైనా చూస్తారా? ఒకవేళ చూస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవ్వరు తనని మనిషిలాగా అస్సలు చూడలేదు. ఎందుకంటే వెళ్ళి ఫుడ్ తింటారని అడగరు, వెళ్ళి తన దగ్గర మాట్లాడరు, మీరు మరి గేమ్ గురించి తనతో డిస్కస్ చేయరు, మరి ఏంటి సార్ ఏం ఆడదాము ఏంటి అనేది గ్రూప్ డిస్కషన్లో తనతో ఏ డిస్కస్ చేయరు. అండ్ ఏంటంటే పర్సనల్గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు అంతే. తన మీద అసలు ట్రస్ట్ లేదు, వాళ్ళు నమ్మట్లేదు భరణి గారిని యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే ఓనర్స్ ఎవరు మాట్లాడకూడదు అనేసి అని అన్నాక ఇప్పుడు మన భరణి గారిని వాళ్ళు తీస్తారా గేమ్ నుంచి అని వెయిట్ చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఫేక్ గేమ్ ఆడుతున్నారు మీరు అది ఇదంటే ఓనర్స్ ఫస్ట్ మీరు మాట్లాడకండి అంటే వీ విల్ టాక్. ఈ దిక్మల ఫోన్లు. సో ఓకే, అక్కడ ఏమైంది? ఓనర్స్ మీరెవరు మాట్లాడొద్దు, ఓనర్స్ మీరెవరు మాట్లాడొద్దు, టెనెంట్స్ మీరెవరు మాట్లాడొద్దు అనేసి రీతు చెప్పింది. టాక్, మేము మాట్లాడతాం. కామరేటివ్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనుకుంటే వీళ్ళు అరుచుకుంటూనే ఉన్నారనమాట. అరౌండ్ సరే మీరు ఎవరైనా ఇంకొకసారి మాట్లాడారంటే నేను ఇందులో క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేస్తాను అనేసి అన్నారు. ఇక్కడ మీరు పర్టికులర్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, చూసి ఓటేసేది మనమే కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేయమంటున్నానంటే ఇక్కడ భరణి గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. భరణి గారు గేమ్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకా 2 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎవరెవరు? ఇమ్ము అండ్ డెమాన్ పవన్ ఉంటారు. సో అక్కడికి ఏమైందంటే ప్రియా ఇంకా శ్రీజకి నిజంగా దండం పెట్టాలి ఈ బాటిల్తో కాదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే లిటరల్గా చూడండి, భరణి గారు వెళ్ళిపోగానే అయిపోయింది, కానీ బజర్ స్టాప్ అవ్వలేదు. రీతు ఉంది కదా చెత్త సంచాలకు స్టాప్ అని చెప్పింది అనమాట. ఓకే, ఇక్కడతో ఆపేస్తే చూడండి, అక్కడ ఇమ్ముకి రంగు పడింది, దాంట్లో రంగు ఎక్కువ లేదు షర్ట్కి, డెమాన్ పవన్కి ఎక్కువ ఉందన్నమాట. సో ఆ బజర్ అయిపోగానే ఇప్పుడు ఆల్రెడీ తీసేసింది భరణి గారిని, అది అయిపోయింది. ఆ బజర్ అయిపోగానే వీళ్ళ షర్ట్లో చూస్తే ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉందని చెప్పాలి కదా ఫస్ట్. అది చెప్పకుండా దీని నుంచి భరణి గారు వెళ్ళిపోయారు, నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. సో అక్కడ రాంగ్, ఎందుకంటే ఇమ్ము అసలే విన్ అవ్వాల్సింది. సో ఏం చేసింది, ఈమె ఎట్లాగో ఇప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది మెల్లిగా. ఈ 2 వీక్స్లోనే మనకి ఏం తెలియదు ఫ్రెండ్స్. 3rd వీక్ ఉంది, 4th వీక్ ఉంది, 5th వీక్ ఉంది. 3rd 4th వీక్ వాళ్ళు సేఫ్ ఆడినా కానీ 5th వీక్లో ఎట్లనైనా వాళ్ళది బయట పడుతుంది చూడండి. కాకపోతే ఓకే, ఇప్పుడు బిగ్ బాస్కి ఎట్లా ఎంటర్టైన్మెంట్ అంటే బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇట్లాంటి లవ్ ట్రాక్స్ ఉండాలి, మనం కూడా నవ్వుకోవాలి, బయట జనాలు మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటిది, నువ్వు సపోర్ట్ ఇచ్చే టైంలో ఇవ్వాలి, కానీ ఇప్పుడు గేమ్ విషయంలో సపోర్ట్ అనేది నాట్ ఎట్ ఆల్ రైట్ అని నేను చెప్తున్నా. ఓకే, ఇట్లా అయిందా ఇప్పుడు? నాకైతే నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే మన బిగ్ బాస్ చూస్తుంటే అప్పుడే నాకు వీడియో తీయాలనిపించింది, కాకపోతే చుట్టూకు నూనె పెట్టుకున్నా, అందుకే నేను వీడియో తీయలేదు. సో ఇక ఫాస్ట్గా వచ్చి వీడియో కొట్టేసి నీ అమ్మ వాళ్ళని వేద్దామని అనుకున్నా. కాకపోతే ఇక అది వేరే, ఇక నిజంగా చేతగాని చేష్టలు అంటారు వాళ్ళని. డొల్లా ఆడేం లేదు, ఎంత ఎత్తినా కానీ మొత్తం డొల్లా. ఓనర్స్లో ఎక్కువ బలవంతులు ఉన్నారు అనమాట, ఓనర్స్లో స్ట్రాంగ్ ఎక్కువ ఉన్నారు, అండ్ టెండెన్స్లో కొంచెం వీక్ అని చెప్పలేను. కాకపోతే నార్మల్గా బాయ్స్ చూసుకుంటే మన ఓనర్స్లోనే ఎక్కువ ఉన్నారు, అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఇప్పుడు మన భరణి గారిని కూడా దాంట్లోకి తీసుకెళ్లారనమాట. సో మార్నింగ్ ఏం చెప్పారంటే మన సుమన్ శెట్టి గారు, సో అన్న నాకు చాలా బాధ అనిపించింది అన్న, ఎందుకంటే ఉన్న స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నారు కదా, మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా, సో మిమ్మల్ని తీసుకెళ్ళి మేము ఓనర్స్ దాంట్లో పెట్టినాము, సో మీరు క్యాప్టెన్ కాకపోయారు అని ఆయన చాలా బాధపడ్డాడు నిజంగా. అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సరే నువ్వు ఆ టీంకి వెళ్ళిపోయినావు, నువ్వు ఇప్పుడు ఓనర్స్ దాంట్లోకి వెళ్ళిపోయినావు, కాకపోతే నువ్వు మావాడివే కదా, మావాడివి మీన్స్ అంటే నువ్వు నాతో ఇన్ని రోజులు ఉన్నావు, సో యాజ్ ఎ ఫ్రెండ్ లాగా నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ కాలేకపోయినాం అనేసి సుమన్ శెట్టి గారు చాలా బాధపడ్డారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీకు మంచి కంటెంట్స్తో నేనైనా వస్తానమాట. రివ్యూస్ పక్కా అంటే పక్కా ఇస్తాను, వాళ్ళ దుమ్ము దులిపేద్దాం ఫ్రెండ్స్ నిజంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.